కనపడుతున్నాం కానీ ఈ సంవత్సరంలో 3 వ్యక్తులను కోల్పోయాం. చాలా మందిని చూస్తూ ఉన్నాను, సంతోషం లేదు ముఖాల్లో కదా. నూతన సంవత్సరంలోకి వెళ్తున్నట్టు ఏం కావాలి? సంతోషం కావాలి. సంతోషం లేదు కానీ మాకైతే దేవుడు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు. దుఃఖము మేము దాచుకుంటూ దిగమింగుకుంటూ దేవుని సన్నిధిలో సంతోషాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో అంటే సంతోషము కలిగి ఉండాలి మనం. ఎందుకు దుఃఖం ఎందుకండి? మనము పుట్టినప్పుడు ఊపిరి మాత్రమే ఉంటుంది. మనం చనిపోతే పేరు మాత్రమే ఉంటుంది కదా. నువ్వు పుట్టినప్పుడు నీకు పేరు ఉండదు, నువ్వు చనిపోయినప్పుడు నీకు ఊపిరి ఉండదు. ఈ చిన్న జీవితంలో ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు. నేనంటాను దేవుని సేవకుడిగా, ప్రతిదీ కూడా దేవుని చిత్తము చొప్పున జరుగును. నేను నా తల్లిని కోల్పోయాను, ఇప్పటికీ కూడా బయటికి రాలేదు నేను. ఎందుకంటే నా తల్లి పట్ల నాకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, నా తల్లి మా కొరకు తన జీవితాన్ని త్యాగం చేసింది. ఎన్ని సంవత్సరాలు ఆమె బ్రతికున్నంత వరకు తన జీవితాన్ని త్యాగం చేసింది మా కొరకు. కానీ మేము అవన్నీ మర్చిపోయి మీ మధ్యలో తిరుగుతూ ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప. నేను ఒకటే నమ్ముతాను, తిరిగి మరలా నేను ఆమెను కలుసుకోబోతున్నాను. అది సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము వధువు కోసము, హల్లెలూయా, థ్యాంక్ యూ. సంఘము వధువు కోసం ఎలాగైతే సిద్ధపడుతూ ఉన్నదో మనము కూడా అటువంటి సిద్ధపాటు కావాలి. జరిగిపోయిన విషయాలు మనం అలాగ మనసులో పెట్టుకొని మన జీవితాలను పాపం వైపు నడిపించకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. తరువాత వెంటనే మరొక నెలలో మా బావగారిని కోల్పోయాను. మా అక్క భర్త. మీకు దుఃఖం ఎక్కువ ఉండాలా, నాకు దుఃఖం ఎక్కువ ఉండాలా? చెప్పండి చెప్పండి. అయినా కానీ దేవుని సన్నిధిలో అవన్నీ విడిచిపెట్టి ఇవన్నీ మనకు సహజం. నిజంగా దేవుడు ఎంతగానో మరి పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి నన్ను ఎంతగానో దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, అంతేకాదు క్రిస్మస్ రోజున మా నాన్నగారు కూడా చనిపోయారు. ఎంతమంది చనిపోయారు ఈ సంవత్సరంలో? 3 చనిపోయారు. అయినా కూడా నా ముఖ కవలికల్లో కానీ, నా మాటల్లో కానీ, నా ప్రవర్తనలో కానీ ఏమైనా తేడా కనిపించిందండి? కనిపించింది. ఎందుకంటే నేను జీవము కలిగినటువంటి క్రీస్తును కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నజరేయుడైన యేసును నేను కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరము ఏదో రోజున భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాము. ఎందుకు దుఃఖము, ఎందుకు ఆయాసము, ఎందుకు నెమ్మది లేనటువంటి తనము? ఎందుకంటే మనము ఆయనను వెంబడించాలి. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన సేవ ఇక్కడికి ఎందుకు ఆయన పిలిచాడో తెలుసా? మనల్ని ఎందుకు పిలిచాడమ్మా? ఆయన పని చేయడానికి. ఆయన పని చేసి ఈ లోకాన్ని మనము విడిచిపెట్టి వెళ్ళాలి. నువ్వు సంపాదించింది, నువ్వు పని చేస్తున్నది, నువ్వు దాచుకున్నది, ఇవేవి కూడా నీ వెంట రావు. మొన్న మా అమ్మగారు బీరువా తీసాం. ఎన్ని దాచుకుందో ఆవిడ. ఆమె స్వయంగా తయారు చేసుకున్నవి. ఆమె కవితలు, కథలు రాస్తుంది. ఆ కథలు రాసినటువంటివి ఏమండి అన్నీ ఆవిడ వస్తువులు. ఇవన్నీ చూస్తే మేమిద్దరం అనుకుంటున్నాం, చూసావా ఈ లోకానికి మనం ఏమీ తెచ్చుకోలేదు, ఏమీ తీసుకొని పోలేము. ఆవిడ దాచుకుంది జాగ్రత్తగా. కానీ ఈ రోజున అవి ఎవరు తీశారు? పిల్లలుగా మేము తీయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ లోకంలో దాచుకోవాల్సింది ఇది కాదు, పరలోకంలో మన కొరకు మనము నివాసమును ఏర్పాటు చేసుకోవాలి.
అవివేకులుగా ఉండకూడదు, వివేకులుగా ఉండాలి. నిజంగా ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడు. సాక్ష్యాలు చెప్పండి 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 అని పిలవాల్సి వస్తుంది. సాక్ష్యం అంటే సంతోషమే కాదు, నా కొడుకు పుట్టాడు, నా కూతురు పుట్టాడు, లేదా నాకు అది జరిగింది ఇది జరిగింది, ఇదే కాదు. దుఃఖములో కూడా దేవుణ్ణి స్తుతించగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకలిని నేను ఎరుగుదును, దొంగల చేత కొట్టబడి తిని, మనుషుల చేత హింసించబడి తిని, ఏమిటి దారి దోపిడి వారి ద్వారా దోపిడీ చెందబడి తిని, హత్య చేయుటకు నా మీదకు వచ్చారు, అయినప్పటికీ కూడా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సాక్ష్యం అంటే ఏమనుకుంటున్నారండి? ఏదో జరిగిన విషయాలు చెప్పడం కాదు, ఏదో ఆనందంగా నేను బంగారం 4 తులాలు కొనుక్కున్నాను, ఇది కాదు సాక్ష్యం. లేకపోతే కొత్త బట్టలు కొనుక్కున్నాను, ఇది కాదు సాక్ష్యం. దుఃఖ దినములను కూడా సంతోష దినములుగా మార్చుకోగలిగినటువంటి వాడే క్రైస్తవుడు. అదే మన సాక్ష్యం. రండి, భర్తను కోల్పోయి బిడ్డలను చూసుకుంటూ తన జీవితాన్ని మా కొరకు సమర్పించినటువంటి నా తల్లిని నేను కోల్పోయాను. ఇప్పటికీ ఆ దుఃఖం నాలో నుంచి పోలేదు. కానీ క్రీస్తు ప్రేమ వాటిని ఏం చేస్తుంది? మరువ చేస్తూ ఉంది. మరిచిపోవడానికి క్రీస్తు ప్రేమ, ఆయన చేసిన త్యాగము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, తల్లి లేకపోతే బిడ్డల జీవితాలు చింపిన విస్తరాకు వలె అయిపోతాయి. అటువంటి పరిస్థితిలో నన్ను నేను బలపరుచుకుంటూ, అర్థమవుతుందా, నన్ను నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ, నాకు నేను పురికొల్పుకుంటూ, దేవుని వాక్యం చేత నాకు నేను సరి చేసుకుంటూ, నన్ను నేను సరిదిద్దుకుంటూ, సంఘాన్ని ప్రేరేపిస్తూ, మిమ్మల్ని బలపరుస్తూ, మీలో దుఃఖం చూడకూడదని, దేవుని యొక్క ప్రేమ సంతోషం మీలో కనబడాలని నన్ను నేను ప్రతి సమయం ముందు నన్ను నేను చెక్కుకుంటూ ఉన్నాను దేవుని వాక్యం చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. గడిజబ హల్లెలూయా హల్లెలూయా. ఒక్క క్షణము నేను ఒకటి ఆలోచించాను అనుకోండి, నాకెందుకు ఇది, నాకెందుకు ఇగో ఆయనలాగా హ్యాపీగా పని చేసుకొని సంపాదించుకొని ఇంట్లో హాయి పడుకు, చర్చ ఎందుకు, వీళ్ళు బతిమలాడడం ఎందుకు, వీళ్ళు తీసుకెళ్ళడం ఎందుకు, వీళ్ళు పట్టుకోవడం ఎందుకు, వీళ్ళు నడిపించడం ఎందుకు అని ఒక్క నిమిషం నేను ఆలోచించాను అనుకోండి, అందరూ ఏమైపోతారు? ఎందుకు ప్రతి సమయమందు ప్రతి క్షణము మీకు ఫోన్ చేసి మిమ్మల్ని ఆయుధపరిచి మిమ్మల్ని ప్రోత్సహించి ఎందుకు నడిపిస్తా ఉన్నాను? అదే సమయంలో ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ, నాకు కూడా మీలాగా హ్యాపీగా నా కుటుంబంతో ఉంటే నాకు చాలదా అండి? సరిపోద్దా? చాలదా? చాలదా? కాబట్టి ఒక ఐక్యత కావాలి. ఇందాక తమ్ముడు ఒక మంచి మాట చెప్పాడు. నాకు ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు నాకు ట్రాన్స్ఫర్ ఆగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను దేవుని పరిచర్య చేస్తున్నాను కాబట్టి ఆ దేవుడు ఆ యొక్క ట్రాన్స్ఫర్ని నిలుపుదల చేశాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇదే మాట రోడ్డు మీద మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, తమ్ముడు నువ్వు దేవుని పని చేస్తున్నావు, దేవుడు నీ పని చేస్తాడు. ఎవరైతే నిస్వార్థంగా నిష్కపటంగా దేవుని పని చేస్తారో ఆయన వారి పని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నా పని నా దేవుడు చేస్తూ ఉన్నాడు, నేను కాదు చేసేది. నాకు సంతోషాన్ని ఆయన ఇస్తున్నాడు, నా ప్రోత్సాహాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు, నన్ను ఆయన నడిపిస్తూ ఉన్నాడు. మీరు అనుకుంటారు నాకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. ఇప్పుడు ఐఎమ్ అలోన్. I lost my family, my mother, my brother-in-law, and also my father. What about my life? నా జీవితం యొక్క పరిస్థితి ఏమిటి? ఆలోచించండి. ఒక విశ్వాసిగా దేనిలో నువ్వు కురిగిపోతున్నా? బట్టల కోసమా, ధనం కోసమా, బంగారం కోసమా, ఆస్తి కోసమా, అంతస్తు కోసమా? దేనికోసం కుమిలిపోతున్నావు? వీటి కోసం మనం కుమిలిపోకూడదు. నేను అసలు ఈ సంవత్సరం బట్టలే తీసుకోలేదు, తెలుసా మీకు?
మేము పండగ చేసుకోలేదు ఇంట్లో. చాలా మంది అనుకుంటారు, అయ్యో నాకు బట్టలు లేవే, నాకు అది లేదే ఇది లేదే అని. ఏంటో దేవుడు ఎప్పుడు కూడా నా బట్టలు కొత్తగానే ఉంచుతాడు. ఎప్పుడు ఎవరు చూసినా మా ఆఫీసులో కూడా ఏంటంటే మీ బట్టలు ఇప్పుడు కొత్తగా ఉంటాయి, రోజు కూడా కొంటారంట. అసలు కొనుక్కో అడగండి, పాస్టర్ గారు ఎక్కడే ఉన్నారు, కొనుక్కో. నేను ఇశ్రాయేలీలు ఆ యొక్క ఎక్కడ ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం వెళ్తూ ఉన్నప్పుడు వారి యొక్క వస్త్రములు చినిగిపోలేదు, మాసిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమనుకుంటాం, రోజు కూడా డ్రెస్ కావాలి, నాకు ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, పండగ ఒకటి, ప్రతి పండగలకి మంచిదే, డబ్బు ఉంటే కొనుక్కోవచ్చు. కానీ ప్రియులారా, దేవుని కన్నా ఎక్కువ ఏది మనకు కాదు. ఇశ్రాయేలు నడుస్తుంటే వారి బట్టలు ఏమవలేదట, నలిగిపోలేదు, మాసిపోలేదు. ఎంత గొప్ప మాట. మనం ఏది కావాలో దాని మీద మనము మన మనస్సు కేంద్రీకరించాలి. ఈ యొక్క 2024 సంవత్సరంలో ఎంతో మంది మన ముందు వెళ్ళిపోయారు, ఎంతో మంది గనులు. నిన్న కాక మొన్న అదేదో ఉత్తర కొరియాలో ఎక్కడో ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది. పాపం ల్యాండ్ అయిపోయారు కిందకి 179 మంది 179 మంది ల్యాండ్ అయిపోయారు. ఒక్కసారి 2 minutes లో క్రాష్ అయిపోయింది, ఆ ఫైర్ అయిపోయింది. మొత్తం 179 మంది సజీవ దహనమై కాలిపోయిన నిమిషంలో నీవు క్షేమంగా ఉన్నావు. నిన్ను దేవుడికి క్షేమంగా ఉంచు. ఎందుకో తెలుసా? నీ గొప్పతనం కాదు, నీ ప్రార్థన కాదు, నీ విశ్వాసం కాదు, కేవలము నా దేవుని యొక్క ఉచితమైన కృప. ఈ రోజు దేవుడు నీ ప్రాణం తీసిస్తే నీ బ్రతికేంటి? చేంజ్ యువర్ లైఫ్. దేనికోసం నువ్వు బ్రతుకుతున్నావు? దేనికోసం నువ్వు జీవిస్తున్నావు? దేనికోసం నీ యొక్క ఆశ? దేనికోసం నీ ఆలోచన? ఈ రాత్రి వేళ దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నాను. ఆయన వైపు నీ హృదయాన్ని తిప్పుకో, ఆయన వైపు నీ మనసును తిప్పుకో. అది దేవుని చిత్తము. అప్పుడు దేవునికి సంతోషాన్నిస్తాడు. చూసారా, ఎంత తినడానికి తిండున్నా, వేసుకోవడానికి బట్టలున్నా, అన్ని ఉన్నా కూడా ఎక్కడో ఏదో వెలితి, ఏదో అసమాధానం, అసంతృప్తి. ఎందుకో తెలుసా? నీలో క్రీస్తు జీవించడం లేదు, మరేదో నీలో జీవిస్తూ ఉంది. నీలో క్రీస్తు లేడు. క్రీస్తు ఉంటే నువ్వు అలాగా ఉండవు. ఏమి తిందుమా అని దేహము గురించి అయినను, ఏమి కట్టుకుందామా అని వస్త్రముల గురించి అయినా నువ్వేం చేదట? చింతించనేలా. రేపేమి సంభవించునో నీకు తెలుసునా? ఎంతో మంది గనులైనటువంటి వారు మన ముందు వెళ్ళిపోతూ ఉన్నారు. రండి, దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని చేత పొగడబడాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటో తెలుసా? హగ్గీ గ్రంథంలో హగ్గీ రాస్తూ 1వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాస్తారు. ఒకసారి చూద్దాం మనం. హగ్గీ 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు త్వరగా. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను, మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నారు గాని ఆకలి తీరకయుండెను. పానము చేయుచున్నాను, దాహము తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచున్నాను, చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను. వేసినట్టుగా ఎంత సంపాదించినా చినిగిపోయినటువంటి సంచే కదండి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలా? కాగా మళ్ళీ చెప్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తనను గూర్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఈ సంవత్సరంలో అడుగు పెట్టేటువంటి నీతో దేవుడు మాట్లాడు ఏంటి తెలుసా? నీ ప్రవర్తన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. దేవునికి సమయాన్ని ఇవ్వు. అనేకమైనటువంటి వాటికి మనం సమయాన్ని ఇస్తాం. 1 గంట దేవునికి సమయాన్ని ఇస్తున్నామా? ఒకరోజు
రోజు దేవునికి సమయాన్ని ఇస్తున్నామా? అన్నిటికీ సమయాన్ని ఇస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తనలో మార్పు రావాలి. అర్థమవుతుందండి? నీ ప్రవర్తనలో ఏం రావాలి? మార్పు రావాలి. ప్రవర్తనలో మార్పు వస్తే దానికి ప్రతిఫలము కనబడాలి. అర్థమైందా? ఏం కనబడాలి? చాలా మంది ప్రవర్తనలో మార్పు వస్తుంది, ప్రతిఫలం కనపడదు. అర్థమైందా? ప్రవర్తనలో మార్పు వచ్చిందంటే నీకు ప్రతిఫలము రావాలి. ప్రవర్తనలో మార్పు వస్తే ఏం రావాలి? ప్రతిఫలము. ఆ ప్రతిఫలము నీలో ఉన్నదా? మన ప్రవర్తనలో మార్పు రావాలి. 119 కీర్తన 5వ వచనంలో కూడా కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి చదవండి. నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు ఎంత మేలు. ఏటట? ఆయన కట్టడలు గైకొనున్నట్లు. ఏంటి? నా ప్రవర్తన. మన ప్రవర్తన దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండాలి. ఎలా ఉంది నీ ప్రవర్తన? ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు సమయం లేదా దేవుని సన్నిధికి రావడానికి? సమయాన్ని మార్చుకో. దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా, నేను కూడా ప్రార్థన చేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను మీకు తెలియజేస్తున్నాను, ఉద్యోగం చేస్తూ సేవ చేయడం అంటే మాటలు కాదండి. అర్థమవుతుందా? మీరు ఉద్యోగం చేసి అలసిపోతారు, పని చేసి అలసిపోతారు, కానీ సేవకుడుగా దేవుడు నాకు ఆ యొక్క ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు. ఎక్కడికి పడితే అక్కడికి పరిచర్య కొరకు వెళ్ళిపోవడానికి ఇప్పటికీ కూడా స్టిల్ నౌ ఐఎమ్ రెడీ. అంత శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరందరూ అలసిపోతారేమో కానీ దేవుని సేవకుడు కలుపు అనేది ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ప్రవర్తన చదవండి. ఆహా, నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. స్థిరపడాలి. పని లేదండి, ఎవరు లేకున్నప్పుడు నాకు పని ఉంది, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, ఒక మంచి ప్రొఫెషన్లో నేను ఉన్నాను. అదవుతుంది. అనేక మంది కేజీహెచ్లో ఉన్నటువంటి మొత్తం డాక్టర్లకి అందరికీ జీతాలు ఇవ్వాలి. నేను నాకే ఇంత టైం ఉంటే ఏమండి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏమండి మీకు టైం ఉండదా? టైం ఉండదా? కానీ ఒకరోజు దేవుడు టైం ఇచ్చేస్తాడు నీకు. ఇక నీవు దేవుడి మందిరానికి వెళ్ళాలన్నా వెళ్ళలేవు. మా అమ్మగారు 85 సంవత్సరాలు, ఆవిడ మరణించేటువంటి ఒక సంవత్సరం 9 నెలల వరకు దేవుని మందిరానికి వెళుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును. మేము ఎప్పుడైనా తీసుకెళ్ళకపోతే తీసుకెళ్తారని పట్టుబట్టి ఎన్ని సంవత్సరాలు? 85 సంవత్సరాలు. ముందు 9 నెలలు మాత్రమే ఆవిడ దేవుని మందిరానికి రాలేకపోయింది. ప్రతి వారం రాకపోయినా నెలకొకసారి నేను వెళ్ళాలి దేవుని. ఎందుకంటే ఆవిడకి అలవాటు చిన్నప్పుడు. అందుకని ఆవిడ చాలా మా అమ్మగారు కానీ ఆవిడ కానీ మంచాన పడి జబ్బు పడి సేవ చేయించుకొని బ్రతిమలాడించుకొని కింద పడేసుకొని పైన పడేసుకొని ఇక్కడ చేయలేదండి. చక్కగా దేవుడు ఆమెకు మంచి మరణాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆవిడ తను బ్రతికిన దినములన్నీ కూడా దేవుని వెంట నడిచింది. అందుకని ఈ రోజు నేను సేవకునే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అటువంటి మంచి స్థితిలో మనం జీవించాలి ప్రియులారా. అందుని బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. అయ్యా, నా తల్లికి నీవు ఎలాంటి మరణం ఇచ్చావు? మంచి మరణం ఇచ్చావు. నేను పుట్టిన దగ్గర నుంచి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసి 9 నెలల ముందే నన్ను విడిచి వెళ్ళింది మా అమ్మగారు. అప్పటి వరకు నాతోనే ఉంది. ఏమండి? అప్పటి వరకు నాతో 9 నెలలే నా దగ్గర లేదు. ఆ 9 నెలలు ముందు మా అన్ని ఇంటికి వెళ్ళిపోయి అక్కడ చనిపోయింది. అంటే ఆ కష్టము, ఆ బాధ, ఆ శ్రమ, ఆ ఇరుకు, ఇబ్బంది నా కుమారుడికి ఉండకూడదు. ఇన్ని సంవత్సరాలు నేను కుమారుడి దగ్గర ఉన్నాను, కుమారుడి దగ్గర ఉన్నాడు, నా కుమారుడికి ఉండకూడదని ఆవిడ వెళ్ళిపోయింది. అటువంటి
మరణము కావాలి. మనిషికి మరణము తథ్యము కదండి. జన్మతః పాపి, కర్మతః పాపిగానే మనం బ్రతుకుంటాం. మన ప్రవర్తనలో మార్పు రావాలి. ఒక్కరోజు సమయం లేరండి, 1 గంట సమయం లేరా? టైం లేదండి. ఈ ఆఫీసర్ లాగా, జిల్లా కలెక్టర్ లాగా ఏం లేదు. నో టైం, ఐ హ్యావ్ నో టైం, నాకు సమయం లేదు. ఇక్కడ బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, ఆయన కెనరా బ్యాంక్ మేనేజర్. ఆయన వచ్చాడు కూర్చున్నాడు తెలుసండి ప్రతిరోజు. మీ ముందు మీ కాళ్ళ దగ్గర కూర్చున్నాడు సార్, ఆయన బ్యాంక్ మేనేజర్. ఆయన ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. ప్రతి వారం అందరికన్నా ముందు వచ్చి కూర్చొని వాళ్ళు పడతాడు ఆయన. ఐ అప్రిషియేట్ హిమ్. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు ఏం పని చేస్తున్నారండి? ఈ సంవత్సరంలో దేవుడు నేను బ్రతికుంచాడంటే నువ్వు ఇంకా మార్పు చెందాలి. నువ్వేం చేయాలి? మార్పు చెందాలి. తప్పించుకోవడం కాదు. తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది, జబ్బ నొప్పి వస్తుంది. చాలా మంది తప్పించుకుంటూ ఉంటారు. మా బోల్డ్ పని అండి. ఏంటి పని ఉంది? నాకన్నా ఎక్కువ పని ఉందా, ఆయనకన్నా ఎక్కువ పని ఉందా? ఇక్కడ ఉన్నారు సాల్పను దేవుడు కూడా పని చేస్తా ఉన్నారు. వీళ్ళు పనులు చేసుకుంటా ఉన్నారు. టైం ఎప్పుడు, సమయం ఎప్పుడు మనకు దొరకదో. సమయాన్ని మనం సెట్ చేసుకోవాలి. సెట్ యువర్ టైం. నీ సమయాన్ని నువ్వేం చేయాలి? సెట్ చేసుకోవాలి. నీ ధనాన్ని నువ్వేం చేయాలి? సెట్ చేసుకోవాలి. నీ ఆరోగ్యాన్ని నువ్వేం చేయాలి? సెట్ చేసుకోవాలి. వాటికి మనం బానిసలు అయిపోకూడదు. సమయానికి బానిసలు అయిపోకూడదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఏం మోసుకెళ్ళిపోతామండి, ఏం పట్టుకెళ్ళిపోతామండి ఇక్కడి నుంచి? నువ్వెంత సంపాదించిన వ్యర్థం. సూర్యుని క్రింద జరుగుతున్నది సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఇదేది మనకు రాదు. ఇవన్నీ అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపో. నీ ప్రాణం ఇచ్చిన దేవుని కొరకు 1 గంట నువ్వు సమయం ఇవ్వలేవా? ఇవ్వలేవా? చెప్తున్నాను కదా, 1600 మంది స్టాఫ్ నాకు కేజీ మొత్తం డాక్టర్స్ అందరు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వాళ్ళకందరికీ జీతాలు ఏర్పాటు చేయాలి. ఇటు నాకన్నా మీరేమన్నా గొప్ప పని చేసేస్తున్నారా? ఆలోచించేయండి. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవుని, నా ముడుకులు నొప్పండి, నడువు నొప్పండి, మరి ఇంత పని చేస్తాను నాకెందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు తెలుసా? నేను ఆయన పని చేస్తున్నాను, ఆయన నా పని చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎవరు పని చేస్తున్నాను? ఆయన పని చేస్తున్నాను. ఆయన నా పని చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు అండి కదా. ఆయన పని మనం చేయాలండి. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. మనం ఆయన పని చేయం, మన పనే చేసుకుంటాం. అందుకనే బీపీలు, షుగర్లు, ఇంకటి అనారోగ్యం, బలహీనత అన్నీ ఆయన పని చేయాలి. ఆయన పనికి పరుగులు తీయాలి. అప్పుడు దేవుడు, ఇందాక అమ్మాయి ఒక మాట చెప్పింది, దేవుడు నన్ను ఈ సంవత్సరంలో స్వస్థపరచాలి. ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆయన పని చేస్తే, నేను చాలాసార్లు కుమారికి ఈ మాట చెప్తూ ఉంటాను. అందుకని పరుగు వచ్చేస్తూ ఉంటాను. అమ్మ, దేవుని పనికి మనం వస్తే మనకి ఇవన్నీ కూడా కనపడవు. కనపడదండి? కనపడవు. ఎందుకంటే మరణం అనేది తథ్యం, కానీ జీవంలోనికి మనం ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. రవి వెళ్ళిపోయాడని ఏడ్చి 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 గోల పెట్టావు. నేను కూడా మీతో పాటు. ఇప్పటికీ నేను మర్చిపోలేను. ఎందుకు తెలుసా? నిజంగా మా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల రవి చేసినటువంటి పరిచర్య నేను మర్చిపోలేను అండి. ఆ పిల్లలు, చిన్న పిల్లలు అంత చక్కగా చూసేవాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి చారు కావాలంటే చారు, అన్నం కావాలంటే అన్నం, పచ్చి పులుసు కావాలంటే పచ్చి పులుసు, ఏది కావాలంటే అది కలిపి పెట్టేవాడు. ఇప్పటికీ చెప్తారు, మర్చిపోయారు ఇద్దరు. కానీ ఒక సంతోషం ఏంటో తెలుసా? ఒక రోజున
యేసుక్రీస్తుని బట్టి మేము అక్కడ ఆయన ఏం చేయబోతున్నాం? కలుసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం కలిగింది. నీవు కలుసుకోవాలంటే ఆయన పరిచర్యలో పాలిభాగస్తురాలుగా ఉండలే. ఎప్పుడు తిని పడుకోవడమే కాదు, ఎప్పుడు పనిపాట్లో ఉండడమే కాదు, ఆయన పరిచర్య. అందుకే కదా పువ్వులెందుకు, కాయలెందుకు, పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, పువ్వులెందుకు, కాయలెందుకు, కంజరది ఉన్నవన్నీ కంజరదా ఉన్నవన్నీ నీ కోసమేనని, నీవు దేవుని కోసమేనని గ్రహించి తెలుసుకో. మనిషి నీ జన్మకి ఏముంది? కారణం ఉందమ్మా, కారణం ఉంది మన జన్మకి. ఇదే కాదు మన జీవితం. వీళ్ళకి పని పాట లేక రాత్రులు పగలు గంతులు వేసుకొని తిరుగుతూ ఏమండి పని పాట లేక కాదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అల్లుగల చివరి కూర్చుంది అమ్మాయి నల్ల డ్రెస్ వేసుకొని, నాకు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఎట్టలేదని చెప్పి నా మీద అలిగింది, నాకు నాటికలు ఎట్టలేదని నా మీద అలిగింది. చూసారా? దేవుని పని కొరకు మనం ఏం చేయాలి? అలగాలి. బట్టల కొరకు, ఏమండి ఈ జోళ్ళు కొరకు, బంగారం కొరకు కదా, అది లేదని దాని కొరకు దీని కొరకు ఆగడం కాదు. దేనికి నేను అన్నాను, అమ్మ నువ్వు పెద్దదాని అయిపోయి నువ్వు వెయ్యిలేవమ్మా గెంతలేవంటే అట్టి నేను వేస్తాను అన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని మాటలు అన్నదో మమ్మల్ని స్వాతిని, నన్ను, మీ పాస్టర్ గారిని అందరినీ. దేవుని కొరకు పని చేయాలని ఏం కావాలి? ఆసక్తి కావాలండి. అక్కడికి వెళ్తే నాకు కూడా వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళు చూస్తే నాకు డ్యాన్స్ వచ్చింది. అంటే మీరు ఎవరైనా నాతో పాటు ఎగరగలరా? ఎగరలేరు. ముడుకుల లోపల కాళ్ళ లోపల నడుగు లోపల వచ్చింది. కానీ నేను మాత్రం మన ప్రవర్తనలు ఏం రావాలి? మార్పు రావాలి. నువ్వు వేయకమ్మ తల్లి అంటే నేను వేస్తానంటుంది. ఎవరైనా ముందుకు వచ్చారండి? అలాగా ఎవరు వస్తున్నారు? పిల్లలు ఎవరైనా వచ్చారా? వచ్చేవాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, రాళ్ళు టైం లేదు. దేవుడు కూడా ఒకరోజు నీకు టైం ఇవ్వడం, నీకు సమయం లేదు, నువ్వు వచ్చేయి అని పిలుస్తాడు. నువ్వు కానీ ఆయన పని కానీ ఆయన పరిచయం. అందుకని పువ్వులెందుకు, కాయలెందుకు, ఋతువులెందుకు, కాలాలెందుకు, ఉన్నవన్నీ నీ కోసమే, నీవు దేవుని కోసము. చూసారా ఎంత అద్భుతం! ఆయన రుచి చూసి తెలుసుకో. అందులో ఉన్న ఆనందము, అందులో ఉన్న సంతోషము. ఏమండి ఈ పిల్లలు ఆ పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ చక్కగా నాట్యం చేస్తూ అందరినీ సంతోషపరుస్తూ దేవుని మహిమపరుస్తుంటే ఎంత ఆనందం అండి, ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఎప్పుడు చూసినా కొంతమంది ఫోన్లు పట్టుకుని పిచ్చి పిచ్చి అన్ని చూస్తూ ఉంటారు కదా, పనికి మాలివన్నీ చూస్తూ ఉంటారు. నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఏం రావాలి? మార్పు. మార్పు ప్రతిఫలము దయచేయాలి. మొన్న ఒకడు అంటున్నాడు, పాస్టర్ గారు సెల్ ఫోన్ దేనికి ఇచ్చాడండి? చూసుకోవడానికే కదా. సినిమాలు దేనికి ఉన్నాయండి? చూసుకోవడానికే కదా. తాగుడు ఎందుకు ఉందండి? తాగడానికే కదా. దేవుడే కదా ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడా? అవి మనుషులు కల్పించుకున్నటువంటిది. చూడండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. 13:20 గొర్రెల గొప్పరి కాపరైనటువంటి యేసు అని మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధమగు మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోని
తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగాలి. చెడ్డ పనులు చేయడానిక, పాప పనులు చేయడానిక, అనవసరమైన చెత్త విషయాలు చూడడానిక, చెత్త మాటలు మాట్లాడడానిక, పనికిరాని మాట మాట్లాడడానిక కాదు 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 కాదు. ఆయన దేని కొరకు తెలుసా? మంచి విషయములు. మళ్ళీ చదవ, లాస్ట్ మాట చదవండి. ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మంచి పనులు చేయడానికండి. ఇవన్నీ చెత్త పనులు ఎవరు చేస్తారు తెలుసా? అపవాది సంబంధులు చేస్తారు. అపవాదితో తిరిగేవారు చేస్తారు. అపవాదిని స్నేహించేవారు చేస్తారు. అపవాదితో కలిసి ఉండేటువంటి వారు. మనము కాదు చేయవలసింది. క్రీస్తును నమ్మిన వారు, క్రీస్తును కలిగినటువంటి వారు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మంచి విషయాల మీద మనస్సు ఉంచాలి. సమయం కావాలి. నాకు టైం లేదు, అలాగో అక్కడ కూర్చుంటే ఆ చివరిని గోడ పక్కన అతను లెక్చరర్, కాలేజీ లెక్చరర్. ఆ కుర్రాడు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎంత చదువుకున్నాడు? డిగ్రీలు చదివేసి పీజీ చేసాడు. ఆదివారం అయితే వచ్చి కింద కూర్చోవలసిందే. నేను కాలేజీలో లెక్చరర్ కదా, నాకు కూర్చొని ఉంటాయి. ఎవరో ఎక్కడ కూర్చోవాలి? కింద. కాలేజీలో కూర్చో, ఎక్కడ మాత్రం ఎక్కడ కూర్చోవాలి? చూసారా ఎంత తగ్గింపు జీవితం. ఎందుకు ఈ మాటలు తెలియజేస్తుందంటే, యవనస్తులారా, మీరు పాడైపోకండి, చెడిపోకండి. సమయము చాలా చిన్నది, సంకుచితమైనది. 179 మంది 5 నిమిషాల్లో ప్రాణం మొత్తం కోల్పోయారు. పిల్లలు, పెద్దవారు, చిన్న అందరూ. కొరియా దేశంలో జరిగింది. నిన్న మన జరిగింది. అదవుతుందా? ఎప్పుడు ఎలాగే ఎవరు ఈ లోకం నుంచి విడిచి వెళ్తారు ఎవరికి తెలీదు. బ్రతికి దేవుడు ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఇదే ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికి కూడా నీవు మారలేదు అంటే ఆయన నిన్నేం చేస్తాడు? ఖచ్చితంగా చూస్తాడు. ఎన్నో సంవత్సరాలు నువ్వు చేసుకున్న 24 సంవత్సరాలు 2024 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయనను నీవు చూడకపోతే నిన్ను ఆయన ఏం చేస్తాడు? చూస్తాడు. దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తున్నాం, జాగ్రత్త. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించండి. అవుతుంది. సంతోషం ఎప్పుడు వస్తుంది తెలుసా? క్రీస్తును మన హృదయంలో సొంత రక్షకుడిగా అంగీకరించు. అది శాశ్వతమైన సంతోషం. ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, అది అప్పటికే సంతోషం, తర్వాత ఉండదు. కానీ క్రీస్తుని మనము మన హృదయంలో చేర్చుకుంటే నిత్య సంతోషం. ఎప్పుడు కూడా ఆడుకున్న సంతోషమే, లేకపోయినా సంతోషం. తిండి తిన్నా సంతోషమే, తిండి లేకపోయినా సంతోషం. ఇందాక మీ పాస్టర్ గారు వంట చేయాలన్నారు. ఎందుకు వంట? ప్రార్థనకి వెళ్తున్నాం కదా, కడుపు నిండిపోద్దాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మో తినపోతే రాలేమండి, ఆకలేసేస్తుందండి. తిండి కొరకైనా బ్రతుకుతుందమ్మా. మనుషుడు రొట్టె వల్లనే కాదు గాని దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన ఆయన జీవించును. దేవునికి స్తోత్రం కలుగును. అలాగని మనం జీవిద్దాం. 2024 సంవత్సరం విడిచిపెట్టబోతున్నాం. ఇప్పటికైనా నిన్ను నేను బ్రతిమలాడుచున్నాను. ఐ బెగ్ యూ, నేను బ్రతిమలాడుచున్నాను. ఇప్పటికైనా నీ మనసు నువ్వేం చేయి? మార్చుకో. దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి నువ్వు ఎలా మారిపోతావు తెలుసా? ఎంత అద్భుతంగా మారిపోతావు. ఎంత గొప్ప శక్తిని దేవుడు ఇస్తాడు, ఎంత గొప్ప ఆనందాన్ని నీకు ఇస్తాడు. దాన్ని 2025 సంవత్సరంలో నువ్వేం చేయాలి? అనుభవించాలి. దేవుని స్తోత్రం కలుగును. మన మధ్యలో